ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. మేము ఇప్పుడు సరదాగా డిన్నర్కి వెళ్తున్నాము. డిన్నర్కి ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో స్టార్టింగ్లోనే మీకు ఒక క్లూ ఇస్తాను. ఈలోపు ఈ బిల్డింగ్ చూసేయండి. మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇదేంటో తెలుసా? మా వారి ఆఫీసు. నైట్ టైం చూడండి, లైటింగ్తో ఎంతో బాగుంది. క్లూ ఇస్తానన్నా కదా, చూసేయండి. ఎనీ గెస్? వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది కదా. మీ గెస్ 100% కరెక్ట్ అండి. మనం వచ్చింది మెయిన్ల్యాండ్ చైనా వాషీ బ్రాంచ్కి. చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అంటారు కదా, ఇది ఒక బ్రాంచ్. వాషీ బ్రాంచ్ అయితే మేము ఫస్ట్ టైం వచ్చాము. సో ఇలా ఒక ఫోటో ఇక్కడ దిగేసేసుకొని అలా లోపలికి వెళ్ళాము. బట్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. జనం కూడా బాగా ఉన్నారు. ప్రతి కార్నర్లో డిఫరెంట్ సీటింగ్ బాగుంది. మేము ఇటు కార్నర్లో తీసుకున్నాము. సో ఇది మా ఫ్యామిలీ, మా వారి ఫ్రెండ్స్. మంచి మెమరీస్ కోసం చక్కగా 2 ఫొటోస్ దిగేసాము. నా ప్రాబ్లం ఏంటంటే ఫుడ్తో పాటు లిప్స్టిక్ కూడా తినేస్తానేమో అని. ఇప్పుడు వచ్చేసింది సూప్, మంచో సూప్ విత్ హక్కా నూడిల్స్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ క్రాక్లింగ్ స్పినాచ్ అంట, వీళ్ళ సిగ్నేచర్ డిష్ ఇది కూడా బాగుంది. కొంచెం స్వీట్నెస్ వచ్చింది. నెక్స్ట్ స్టార్టర్ వచ్చి వీళ్ళ సిగ్నేచర్ డిషే, షుక్లింగ్ ఫన్ ఏదో చెప్తున్నారు. మనకు నోర్లు అయితే తిరగవు, కానీ చక్కగా తినేయమంటే తినేస్తాను. ఇవి చాప్ స్టిక్స్ తినాలి, బట్ ఏదో తిన్నాం కానీ ప్రాపర్గా పట్టుకోవడం అయితే మనకు అలా కుదరలేదు. బట్ డిష్ అయితే సూపర్ ఉంది. లోపలేమో క్రంచీగా ఉంది, పైన అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది. సోయా సాస్ వేసుకునేది చాలా ముద్దుగా బాగుంది. వావ్. నెక్స్ట్ దాంతోపాటు బాటిల్ కూడా చాలా నచ్చుతుంది. ఫుడ్ రావటం ఎలాగో చాలా లేట్ అవుతుంది, సండే కాబట్టి. సో ఈ లోపు అలా టైం పాస్ చేస్తూ ఉన్నాను. ఇది ఓపెన్ కిచెన్. మనకు ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. మెయిన్ కోర్స్లో బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అని హక్కా నూడిల్స్ చెప్పుకున్నాము. దాంట్లో ఎక్సాటిక్ వెజిటబుల్ చిల్లీ సాస్లో ఒకటి వేసాడు, ఇంకోటి ఏదో మంచూరియన్ టైప్లో వెడల్పుగా చేసి ఇచ్చాడు. అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఫుడ్ అయితే అదుర్స్, సూపర్బ్ ఉంది. ఫైనల్గా ఒక మంచి థమ్సప్తో ఫుడ్ని ఎండ్ చేసేసి స్లోగా ఇంటి దారి పట్టేసాము. ముంబై నెవర్ స్లీప్స్ అంటారు కదండి, ఎప్పుడు చూసినా కూడా జనం తిరుగుతూనే ఉంటారు. ఇదండి ఫైనల్గా నా వ్లాగ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.